SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. దత్తాత్రేయ డిఎస్సి కోచింగ్ డైరెక్టర్లు శివరాజ్ నరసింహారెడ్డి. అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం మీదేనని దత్తాత్రేయ డిఎస్సి కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు పాలిటి శివరాజ్, బయాలజీ నరసింహారెడ్డి అన్నారు. దత్తాత్రేయ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ లోని అంజనాద్రి ఫంక్షన్ హాల్లో మెగా డెమో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు నిపుణులు, అధ్యాపక బృందం పాల్గొని అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ డిఎస్సి కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు శివరాజ్, నరసింహారెడ్డిలు మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని, ఆ ప్రణాళిక ప్రకారం సమయానికి సిలబస్ పూర్తి చేసుకోవాలంటే కోచింగ్ అవసరమని సూచించారు. మొబైల్లో, ఆన్లైన్లో ఎంత నేర్చుకున్నప్పటికీ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నంత సులువుగా అభ్యర్థులు నేర్చుకోలేరని తెలిపారు. తమ కోచింగ్ సెంటర్లో నిపుణులైన అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగం వచ్చే వరకు కాకుండా ఉద్యోగం వచ్చేలా కృషి చేయడమే మా ధ్యేయమని వారన్నారు. 28, 29, 30 తేదీలలో మా కోచింగ్ సెంటర్లో చేరే వారికి ఫీజులో రాయితీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర 1500 దగ్గర మా సంస్థ ఆఫీస్ కలదు. మా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే మా ప్రధాన ధ్యేయం, లక్ష్యం. మా యొక్క సంస్థ ప్రధాన ఉద్దేశాలను మేము ఈరోజు డెమోకి వచ్చినటువంటి విద్యార్థుల ముందు ఉంచాం. మా యొక్క డెమోకు విశేష స్పందన రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకు అందుబాటులో అంటే దూరం ఉండి ఫోన్లు చేస్తూ సమయానికి ఇంకా రాలేకపోయారు. వాళ్ళు కూడా ఆఫీస్కి వచ్చి వాళ్ళు మీట్ అవుతున్నారు. సో మాకు ఇంత తక్కువ సమయంలో ఇంత విశేష స్పందన రావడము నా డైరెక్టర్గా మరియు మా సారు డైరెక్టరు నరసింహారెడ్డి సారు వారి యొక్క కృషి, దాని యొక్క వెనుక ఉన్నటువంటి పట్టుదలే మా ఇంత దూరం నడిపించింది. మీరు మాకు ఎంతో ఒక రకంగా చెప్తున్నట్టు ఒక రకంగా చేయాలని చెప్పాలంటే విద్యార్థుల స్పందన చూసి మేము మా యొక్క లక్ష్యం ఇంకా కొద్దిగా విస్తృతం చేసుకున్నాం. మా పైన ఇంకా బాధ్యత పెంచారు అనే ఒక విధానాలు ఉన్నాయి. సో కాబట్టి సార్ మేము అక్కడ ఇక్కడ ఇది కాకుండా మాకు టైము సేవ్ చేయడానికి మీ సంస్థ మాకు నమ్మకాన్ని కల్పిస్తుంది అని చెప్పి విద్యార్థులను వారి యొక్క మాటల రూపంలో వింటుంటే మేము డైరెక్టర్లుగా మేము ఇంత సమయంలో ఇంత లక్ష్యాన్ని చేరుకున్నామా అనే అంశం పైన మేము బాగా ఆలోచిస్తున్నాం. మా క్లాసులు ప్రారంభమైన తర్వాత దానికి 10 రెట్లు మేము ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే అంశాలు చెప్తున్నామో దానికి 10 రెట్లు మేము దాన్ని ఆచరణ పెట్టి చూపిస్తాం. నేను మరియు నాతో పాటు అధ్యాపకుడైనటువంటి బయాలజీ నరసింహారెడ్డి సార్ ఇద్దరం డైరెక్టర్లుగా ఈ సంస్థను నెలకొల్పి మీ ముందుకు తెచ్చాం. మేమిద్దరం కలిసి ఈ సంస్థ మీ ముందుకు వచ్చింది అంటే మీ లక్ష్య సాధనకు మీరు ఎంత దగ్గరకు అవుతున్నారు అనేది అంశం పైన మీరు దృష్టి సారించాలి. ఇక మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు వారు మా సంస్థల్లో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంటే సార్ వాళ్ళకు, అధ్యాపకులకు ఎక్కడ చెప్పే సమయం లేకపోయినా మా సంస్థకు కంప్లీట్గా సమయాన్ని ఇస్తున్నారు. మేము అదృష్టంగా భావిస్తున్నాం. అది మా పైన సార్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకం. సో మాకు ఆ సార్ వాళ్ళకు మా మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు. కాబట్టి మా యొక్క సర్వీసు, మా అధ్యాపకుల సర్వీసు, మా సంస్థ యొక్క లక్ష్యాలు, మా సంస్థ యొక్క విధానాలు మీరందరూ విద్యార్థులందరూ ఉపయోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో మీరందరూ విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా సంస్థ డైరెక్టర్గా మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. దత్తాత్రేయ స్టడీ సర్కిల్, నేను మీ బయాలజీ నరసింహారెడ్డి. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, గతంలో 2021 జనవరి 28 నాడు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సంస్థను నెలకొల్పి మొన్న జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్స్లో అద్భుత ఫలితాలను మేము సాధించాం. అదే స్ఫూర్తితో కేవలం డిఎస్సి
వాళ్ళ కొరకు టెట్కమ్ డిఎస్సి బోధించాలనే దృఢ సంకల్పంతో నేను పాలిటి శివరాజ్ సార్ ఇద్దరం కలిసి స్పెషల్గా డిఎస్సి కొరకు ఒక సంస్థను నెలకొల్పాలనే ఉద్దేశంతోన ఈరోజు గ్రాండ్ డెమో గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. అనుకున్నట్లుగానే ఎక్కడ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఒకటే క్వశ్చన్ను 2 లాంగ్వేజ్ల్లో ఒకేసారి క్వశ్చన్ పేపర్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మొదటిసారిగా మా సంస్థలో మాత్రమే క్వశ్చన్ పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజ్ల్లో ఇస్తున్నాం. ఇది ప్రతి వారం వీకెండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది కంపల్సరీగా మేము నిర్వహిస్తాం. ఆ మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారమే మేము ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. మా సంస్థలో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ టెస్ట్లు అనేటివి ఉంటాయి. బయటి వాళ్ళకి కానీ లేకపోతే పీడిఎఫ్లు కానీ జిరాక్స్లు కానీ ఇవ్వడం జరగదు. కాబట్టి మేము గతంలో సాధించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను కూడా అదే విధంగా ముందుకు తీసుకుపోవాలని ఈరోజు గ్రాండ్ డెమో పెడితే విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఇక్కడ డెమోకి వచ్చినటువంటి మా ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో అన్ని బ్యాచ్లకు వాళ్ళే పూర్తి స్థాయిలో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. మేము ఏదైతే టైం ఇస్తున్నామో, డ్యూరేషన్ పెడుతున్నామో ఆ డ్యూరేషన్ లోపల సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత మా పైన ఉంది. ఈరోజు ఇది వచ్చినటువంటి స్పందన చూస్తే బాధ్యత డైరెక్టర్గా మా పైన బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది. కాబట్టి అనుకున్న లక్ష్యాలు అనుకున్న సమయానికి మేము కంప్లీట్ చేసామని మీ అందరికీ విన్నవిస్తూ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వారి ఫ్రెండ్ మౌత్ టాక్ ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ కాబోయే ఉపాధ్యాయులకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డిఎస్సి కోచింగ్ సెంటర్ వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నిర్వహించినటువంటి డెమోకి విశేష స్పందన రావడం జరిగింది. డిఎస్సిలో ఎక్కువ మందికి అంటే మధ్యతరగతి కుటుంబాల నుండి ఎక్కువ పిల్లలు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి వారికి సులభంగా తక్కువ ఖర్చులతోటి విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దే విధంగా తయారు చేయడం కోసం దత్తాత్రేయ వారు ముందుకు రావడం జరిగింది. వారికి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అందిస్తూ మంచి ఉపాధ్యాయుడిగా తయారు చేసి గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా జాబ్ సాధించి పంపించేటట్లుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. వారికి మేనేజ్మెంట్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్తో ఉండి వివిధ సంస్థల్లో బోధించిన వారు. కాబట్టి ఫ్యాకల్టీగా కాకుండా ఒక సంస్థలో భాగస్వామిలాగా ఉండి అందరికీ నాణ్యమైన విద్యను అందించి అందరినీ కూడా సంస్థలో ఉన్నటువంటి ఎక్కువ మందికి ఉద్యోగాలు సాధించేటట్టుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. మనం ఎక్కడ లేని విధంగా చేస్తున్నటువంటి వర్క్ అందరికీ తెలిసినటువంటిదే. దత్తాత్రేయ కోచింగ్ సెంటర్ అందరూ తెలిసినటువంటిది. మీరు ఒక్కసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, జాబ్ తీసుకొని వెళ్ళండి. మేము చెప్పేటటువంటిది ఒక్కటేనండి, మీరు కోఆపరేట్ చేస్తే ప్రతిరోజు మీకు అసైన్మెంటు టెస్ట్ యాజిటీస్గా ఉంటుంది. అదే పేపర్ మీకు ఎక్కడ హైదరాబాద్లో తెలిసిన జోన్లో ఎక్కడ దొరకవు. కాబట్టి మీరు దయచేసి ఈరోజు వచ్చినటువంటి విశేషణ స్పందన చూస్తే దత్తాత్రేయ ఇన్స్టిట్యూటు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందన్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. దీనికి డైరెక్టర్లుగా ఉన్నటువంటి శివరాజ్ సార్కి, నరసింహారెడ్డి సార్కి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ.